హాయ్ అండి. మా ఇంటికి కొత్త జంట వచ్చిండ్రనమాట మొన్న సండే రోజు. అయితే మేము పెళ్లి వీడియో పెట్టినా కదా నేను, సృజన వెడ్స్ ప్రశాంత్ అని వాళ్ళనమాట. మా ఆడబిడ్డ వల్ల అల్లుడు బిడ్డ వస్తుర్రనమాట. అయితే ఇంకా ఇప్పుడు 2 నెలలు అవుతుంది పెళ్ళి అయ్యి, 2 నెలలు 15 రోజులు అయింది. ఇక రోజు పిలుద్దాం అనుకుంటున్నాము. పాపం వాళ్ళు ఇద్దరు జాబ్ చేస్తారనమాట. వాళ్ళకి ఎప్పుడు టైం ఉంటలేదు. ఇక పెళ్ళి చేసుకున్న 5 రోజులు డ్యూటీకి పోతుండ్రు. సాటర్డే సండే ఇక ఎవరన్నా ఒకరు పిలుస్తారు. పాపం అటు ఇటు పోతుర్రు, రెస్ట్ లేకుండా అయింది. ఇక ఇన్ని రోజులకు పిలిస్తే ఇంకా వచ్చిర్రు అనమాట. ఉప్పళ్ళు ఉంటారు అనమాట వాళ్ళు. ఇక రమ్మనగానే వచ్చారు. మా ఆడబిడ్డ వచ్చింది, మా అల్లుడు వచ్చిండు, మా కొడుకు కోడలు నలుగురు వచ్చిరనమాట. మా అన్న రాలేదు. ఇంకా ఆయన ఇక బయట పెళ్ళిళ్ళు ఎంగేజ్మెంట్కి ఇట్లుంటే వేరే వాళ్ళది పోయిండట. ఇక వీళ్ళే వచ్చిరనమాట. ఇక మా ఆడబిడ్డ అనమాట ఈమె. నవ్వుతుంది ఇక వీడియో తీస్తుంటే. ఇక తర్వాత ఇక సండే రోజు ఇక మటన్ చికెన్ తెచ్చినాము, కొంచెం ఇక స్వీట్ చేసినాము. కొత్త పెళ్ళి కూతురు కొత్త పెళ్ళి కొడుకు కదా, స్వీట్ పెట్టాలన్నట్టు ఇక సేమియా పాయసం చేసినాము. సేమియా పాయసం కూడా చాలా టేస్టీగా చేసిన, వీడియో కూడా పెట్టినా, కావాలంటే చూడండి ఎవరైనా. చికెన్ మటన్ తెచ్చినాము, బగారన్నం వండినాము. ఇక అన్నం తింటారు అనమాట. లంచ్ టైంకి వచ్చిరనమాట. పొద్దున్నే వస్తా అన్నారు, కానీ ఇక సండే కదా వాళ్ళు పడుకునేది. పాపం సండే ఒక్కరోజే కదా, కొంచెం ఇక లేట్గా లేచి రెడీ అయ్యి వచ్చేటప్పటికి మా ఇంటికి 1:30-2 అయిందనమాట. ఇక రాగానే ఇక మా వాళ్ళు కూడా వచ్చారు. బయట పోయి ఇక అందరు కలిసి తిన్నారనమాట. ఇక మా పిల్లలు వాళ్ళు అంతా సేమ్ ఏజ్ అనమాట. మా కోడలు మా బిడ్డ ఒకటే ఏజ్ అనమాట ఇద్దరు. ఇక చాలా మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట. చుట్టాల్లాగా ఉండరు, ఇక ఫ్రెండ్స్ లాగా ఉంటారు అనమాట. మంచిగా ఉంటారు మా కోడలు అల్లుడు కూడా. మా పిల్లలతోటి చాలా బాగుంటారు అందరూ. చిన్నప్పటి నుంచి కూడా మంచిగా మాట్లాడుకోవడం, నవ్వుడు, జోకులు వేసుకునుడు. ఇక వాళ్ళు ఉంటే అసలు ఇక అంటే టైమే తెలియదు అనమాట. ఇక మా విశ్వనాథ్ మా మామ మా అత్త అనమాట వాళ్ళు. మా విశ్వనాథ్ మా చిన్నోడు అనమాట వీడు. ఇక వాడు సపరేట్ కూర్చొని తింటూ చూసిరా. అంటే సపరేట్ అంటే అక్కడ ప్లేస్ లేదని కొంచెం సైడ్కి కూర్చుండే అనమాట. మాది జాయింట్ ఫ్యామిలీ కదా, మేము 10 మెంబర్స్ ఒక్క దగ్గరే ఉంటాము. ఇక మా ఇంట్లో ఎప్పుడైనా ఇప్పుడే కాదు, ప్రతిరోజు పండగే అన్నట్టు, ప్రతిరోజు పండగలాగానే ఉంటుంది, సందడిగా. మా వాళ్ళు ఎవరైనా ఎటైనా పోయిర్రు అనుకో, అసలు ఆ రోజు ఇక టైంపాసే కాదు, పొద్దే పోదన్నమాట. ఇక తిన్నారు మధ్యాహ్నము. ఇక తిని మా పిల్లలు 4, ఇక మా కొడుకు కోడలు మా అల్లుడు, ఇక వాళ్ళు 7 మంది కలిసి ఇక్కడ మాల్కి పోయి వచ్చిరనమాట. అది కొంపల్లిలా. ఇక అలా జరసేపు గేమ్లు ఆడిరట, కొంచెం సేపు అటు ఇటు తిరిగిరు, ఎంజాయ్ చేసిరు, వచ్చిర్రు. ఇక సాయంత్రం వచ్చిన తర్వాత ఇక కొత్త పెళ్ళి కూతురు కొత్త పెళ్ళి కొడుకు బట్టలు గిట్ల పెట్టాలి కదా. వచ్చినప్పుడు ఇక బట్టలు గిట్ల తెచ్చినాం అనమాట. వాళ్ళు వచ్చేటప్పటికి ఇక బట్టలు తెచ్చి ఇక చీరే టవాలు గిట్ల పెట్టినాం అనమాట. మా మరిది మా యారాలు ఫస్ట్ మేమిద్దరం అనమాట. ఇక అందరం కలిసి గ్రూప్ ఫోటోలు దిగినాము. మా పిల్లలు అందరం కలిసి ఇక మొత్తం ఫ్యామిలీ అనమాట. ఇట్లుంటుంది మేము అందరం కలిస్తే. ఎట్లుంటుంది అంటే అట్లా ప్రతిరోజు పండగ అని సీన్ ఉన్నది కదా, అట్లుంటుంది అనమాట ఎప్పుడైనా సరే. ఇక ఫ్రెండ్లీగా మా అమ్మాయి అనమాట, ఒకటే అనమాట ఇద్దరు. మంచిగా ఇక వీళ్ళు పిల్లలు దిగిరనమాట. ఇక వీళ్ళు మా చిన్న తల్లి చూడరు ఎట్లుందో, ఫోన్ వేసుకొని ఇక వెళ్తురు అనమాట. ఇక పొద్దున వచ్చిర్రు, మధ్యాహ్నం లంచ్కు. ఇక సాయంత్రం ఇప్పుడు ఎంత అయింది టైము, బాగానే అయింది, 9-10 అయినట్టుంది. ఇక అప్పుడు పోయిరనమాట. పోతుంటే ఇక అందరు ఇక బాయ్ చెప్తున్నాం అనమాట కిందికి వచ్చి. మా కొడుకు అయితే చాలా నిమ్మలం, కొత్త పెళ్ళి కొడుకు అయితే వెళ్ళిపోతురు అనమాట. ఇక వాళ్ళ కోసం ఇక స్వీట్ కూడా చేసిన అనమాట, సేమియా పాయసము. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.